హైదరాబాద్ ప్రగతి నగర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్ నీతి తప్పాడు. కరెంటు స్తంభం మార్చడానికి ఓ కాంట్రాక్టర్ వద్ద 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అయితే బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగులోకి దిగారు. 10,000 లంచం తీసుకుంటూ ఉండగా జ్ఞానేశ్వర్ నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జ్ఞానేశ్వర్ నాయక్ ఇంతకు ముందు చేసిన వ్యవహారాలపై కూడా అతనిపైన ఆరా తీస్తున్నారు. చెప్పు మధు. ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి జ్ఞానేశ్వర్ గారు అని చెప్పేసి అసిస్టెంట్ అనమాట. ఆయన ఒక పని చేయడానికి అంటే ఒక 63 kV ట్రాన్స్ఫార్మర్ దాని పర్మిషన్ ప్లస్ 9 మీటర్స్ కూడా ఆ కేవీ లైన్ దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఒక ఫస్ట్ ఇనిషియల్ గా 50,000 డిమాండ్ చేసినాడు. దాని తర్వాత అతను పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే 15,000 నేను పని చేస్తాను. అప్పుడు మా దగ్గరికి వచ్చి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 15,000 డిమాండ్ చేశానని చెప్తే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి రిక్వెస్ట్ చెయ్యి పర్లేదు అని చెప్పంటే మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తే 10,000 రూపాయలకి అతను లాస్ట్ గా ఒప్పుకున్నాడు. సో ఆ 10,000 రూపాయలు ఈ రోజు కంప్లైంట్ ఇక్కడ తెచ్చి ఇవ్వడం జరిగింది. అతను తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఆఫీస్ లోనే తీసుకున్నాడు. ఈ రోజు సుమారు అది యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ నియర్ బై ఏరియానే కంప్లైంట్ ఇక డీటెయిల్స్ కొద్దిగా సీక్రెట్ గా పెడదామని చెప్పేసి అది వెరిఫై చేస్తున్నామండి. ఆల్రెడీ ఇంకా ఒకటి 2 ఇష్యూస్ కూడా నోటీస్ లోకి వచ్చినాయి. బట్ దాని యొక్క వెరాసిటీని కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇది నార్మల్ గా ప్రొసీజర్ ఏసీబీలో మాది ఆ ప్రొసీజర్స్ ప్రకారం చేస్తున్నాము. అది స్టార్ట్ అయింది. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ